హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహి యూరోప్ వ్లాగ్స్. ఎవరైనా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమన్నా నేను చెప్పినవి ఏమైనా వీడియోస్ ఉంటే కనుక యూరోప్ గురించి అప్డేట్స్ అన్నీ నేను వీడియో పెట్టినట్టునే మీకైతే కనుక తొందరగా అందుబాటులోకి వస్తాయన్నమాట. మీకంటే ఒక ఇన్ఫర్మేషన్ అయితే కనుక దొరికినట్టు ఉంటుంది, మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే ఎవరైనా తెలియని వాళ్ళకుంటే వాళ్ళు షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమంటే చేసిన తర్వాత. ఓకే అండి, మెయిన్ పాయింట్కి ఈరోజు నేను చెప్పేది ఏంటంటే కనుక ఒక అతను అడిగాడు అన్నమాట నన్ను, అన్న క్రొయేషియాలో సాలరీస్ ఎలా ఉంటాయన్నా, నేనైతే క్రొయేషియా రావాలనుకుంటున్నాను. నేనైతే కనుక ఒక వెల్డర్ అన్న, నేను మిగ్ వెల్డర్ మీద వస్తున్నాను. ఇంటర్వ్యూ అయితే కనుక నేను చెన్నైలో అయితే కనుక నాకు అయింది, అక్కడ నుంచి రావాలనుకుంటున్నాను. నాకు వీసా స్టాంపింగ్ ఒకటి పెండింగ్ ఉందన్న. ఎవరిని అడిగినా కూడా కరెక్ట్గా చెప్పట్లేదు, ఎవరు అడిగినా కూడా బాగుంది అంటున్నారు, కొంతమంది బాగోలేదు అంటున్నారు, సిచ్యువేషన్ అలా ఉందని ఇలా ఉంది అని అంటున్నారు అనమాట. నాకు తెలిసింది ఏంటంటే కనుక నేను క్రొయేషియాలో దగ్గర 5 years అయితే వర్క్ చేశాను. దానివల్ల నాకు తెలిసిన విషయం అయితే నేను చెప్తాను. తమ్ముడు, నువ్వు మ్యాగ్ వెల్డర్ అయితే కనుక ఇబ్బంది లేదు, రావచ్చు, ఇబ్బంది లేదు. ఇక్కడ శాలరీస్ కంట్రీ వైజ్ అయితే సూపర్ ఇబ్బంది ఏమి ఉండదు. తర్వాత ఏంటంటే నువ్వు ఏ కంపెనీకి వస్తున్నావు అనేది మ్యాటర్ అనమాట. నువ్వు కంపెనీ వర్క్స్ ఉన్నాయా, దానికి కంపెనీకి ప్రాజెక్ట్స్ ఉన్నాయా, కంటిన్యూగా నీకైతే వర్క్ ఇవ్వగలదా, ఆ కెపాసిటీ ఉందా కంపెనీకి అనేది నువ్వు ఆన్లైన్లో కూడా ఆ కంపెనీ డీటెయిల్స్ అన్నీ కొట్టి చూసుకోవచ్చు, తెలిసిపోద్ది ఏంటనేసి. ఎందుకంటే ఇక్కడ యూరోప్లో ఏ కంట్రీలో అయినా సరే, ఏ కంపెనీ అయినా సరే ఆన్లైన్లో కంపల్సరీ దొరుకుద్ది. నువ్వు గూగుల్లో పోయి కొడితే కనుక ఆ కంపెనీ పేరు వచ్చేది. తర్వాత నువ్వు చూసుకొని ఓకే ఈ కంపెనీ ఇలా ఉంది, దీని గ్రోత్ ఏంటి, ఎప్పుడు దాన్ని ఆ కంపెనీ స్టార్ట్ చేశారని మొత్తం డీటెయిల్స్ అయితే కనుక నీకు గూగుల్లో దొరుకుతాయి. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత శాలరీస్ ఎలా ఉంటాయంటే, నువ్వు మిగ్ వెల్డర్ అంటున్నావు కాబట్టి మ్యాగ్ వెల్డర్ అయితే కనుక మిగ్ ఒకటే కాదు, మిగ్ అంటారు కదా, ఫ్లక్స్ కోడ్, సాలిడ్ వైర్, ఇవి రెండు కూడాను నువ్వైతే కంపల్సరీ పర్ఫామ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ మ్యాక్సిమం ప్రాజెక్టులన్నీ కూడాను ఈ రెండింటి మీద నడుస్తుంటాయి అనమాట. ఈ రెండు వెల్డింగ్ల మీదే. టిగ్ అనేది రేర్ అనమాట, కొన్ని కంపెనీస్ మాత్రమే ప్రొవైడ్ చేసుకుంటాయి ఈ టిగ్ వెల్డర్లని. సో ఓకే, మ్యాగ్ అంటున్నా కూడా పర్వాలేదు. నీకు శాలరీ అయితే కనుక మరి మీ కంపెనీ ఎంత ఆఫర్ చేసిందో తెలియదు, కానీ ఇక్కడ నాకు తెలిసినంత వరకు శాలరీ అయితే కనుక 7 to 9, అంతకంటే ఎక్కువ లేదు. ఇక్కడ 1 hour బేసిక్ శాలరీ వచ్చేసి మ్యాగ్ వెల్డర్లకు అయితే 7 to 9. తర్వాత ఫ్యాబ్రికేటర్స్ కూడాను మ్యాక్సిమం అంతే అండి, €1 తక్కువ ఉండొచ్చు, అంటే 7 to 8 అంతకంటే ఎక్కువ రండి. ఈ కంట్రీ రూల్స్ అలా ఉంటాయన్నమాట. నీకు సేమ్ లేదన్నా మా ఫ్రెండ్ జర్మనీలో చేస్తున్నాడు, నెదర్లాండ్లో చేస్తున్నాడు, వాళ్ళకి మంచి శాలరీస్ వస్తున్నాయంటే ఆ కంట్రీ రూల్స్, ఆ కంట్రీ శాలరీస్, ఆ కంట్రీ జీడిపి, ఈ కంట్రీ జీడిపి చాలా డిఫరెంట్ అనమాట. కంట్రీకి తగ్గ శాలరీస్ అయితే ఉంటాయండి. క్రొయేషియాలో అయితే కనుక నువ్వు వచ్చే జాబ్కి అయితే కనుక 7 to 9, ఇంతకంటే ఎక్కువ అయితే ఉండదు తమ్ముడు. కంపల్సరీ ఇలా శాలరీ అయితే నీకు దొరుకుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే నువ్వు చేసే అవర్స్ని బట్టి నువ్వైతే మనీ సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. మినిమం 1 month అయితే 160 hours అయితే దొరుకుతాయి నీకు. లేదు ఎక్స్ట్రా అవర్స్ దొరికాయంటే కనుక సాటర్డే డ్యూటీ చేయడము, ఏమన్నా ఎక్స్ట్రా సండే ఉంటే చేసుకోవడము, అలా చేసుకుంటే కనుక ఒక 200 మినిమం చేసుకుంటే కనుక దాన్ని బట్టి నువ్వు క్యాలిక్యులేషన్ చేసుకో. 7 to 9 అంటున్నాను, ఒక €8 వేసుకున్నా కూడాను నీకు దగ్గర 1,50,000 అయితే అన్ని చేసుకోవచ్చు. సో క్రొయేషియాలో కూడా ముందంటే కొంచెం ఎలా ఉండదంటే కొంచెం లోకల్ మనీ ఉండేది. ఇక్కడ లాస్ట్ 2 years తర్వాత సెంగెన్ అయిపోయింది ఈ కంట్రీ. దానివల్ల ఇక్కడ కూడా కరెన్సీ యూరో చేస్తారు, కొంచెం రేట్లు బాగా పెరిగిపోయాయి అనమాట. సో ఇబ్బంది లేదు, నీకు కంటిన్యూగా వర్క్ ఉంది, కంపెనీ గుడ్, అన్నీ ఓకే పర్వాలేదంటే కనుక నువ్వు 1,50,000 అయితే ఇక్కడ ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నీకు సంబంధించిన వరకు అయితే ఇలా ఉంటాయి. తర్వాత ఎలక్ట్రీషియన్స్ కానీ, స్టీల్ ఫిక్సర్ కానీ, పైప్ వెల్డర్, పైప్ ఫిట్టరు, తర్వాత మెకానికల్, తర్వాత చాలామంది డెలివరీ బాయ్స్ కింద వస్తున్నారు. వీళ్ళకి ఎలా ఉంటాయి శాలరీస్ అనేది ఎవరన్నా రావాలనుకుంటే కామెంట్ చేయండి, వాళ్ళ కోసం అయితే నేను వీడియో చేస్తాను కంపల్సరీగా. సో నీ వరకు అయితే ఇలా ఉంటుంది తమ్ముడు. ఇంకా ఏమన్నా అప్డేట్స్ కావాలంటే, ఎవరన్నా తెలుసుకోవాలంటే శాలరీస్ ఎలా ఉంటాయి, అసలు ప్రాసెస్, దీనికి ఎలా ప్రాసెస్, దానికి ఎలా ప్రాసెస్, ఇంకేమన్నా అప్డేట్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే కంపల్సరీ రిప్లై ఇస్తాను, కుదిరితే వీడియో కూడా చేస్తాను. అలాగే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ను, ఏదైనా అప్డేట్స్ కావాలంటే మీకు తొందరగా అందుతుంటాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.